హలో ఫ్రెండ్స్. నితిన్ను కుర్ర హీరోలు చావు దెబ్బ కొట్టారు కలెక్షన్ల పరంగా. నిన్న మీడియం రేంజ్ సినిమాలు 2 రిలీజ్ అయినాయి. ఒకటి నితిన్ రాబిన్‌హుడ్, కుర్ర హీరోలది మ్యాట్ 2 2 సినిమాలు రిలీజ్ అయినాయి. టోటల్‌గా ఏరియాల వారీగా 2 సినిమాలు ఫస్ట్ డే కలెక్షన్ ఎంత, ఆంధ్ర సీడెడ్ నైజాం షేర్ ఎంత రాబట్టినాయి, గ్రాస్ ఎంత రాబట్టింది, వరల్డ్ వైడ్గా ఏ మూవీ ఎంత షేరు ఎంత గ్రాస్ రాబట్టింది అనేది ఈ వీడియోలో మాట్లాడదాం. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నితిన్ రాబిన్‌హుడ్ మొదటి రోజు నైజాంలో 63 లక్షల షేర్ రాబట్టింది. సీడెడ్ మొత్తం మీద 21 లక్షల షేర్ మాత్రమే రాబట్టింది. ఆంధ్ర మొత్తం మీద 80 లక్షల షేర్ మాత్రమే రాబట్టింది. కర్ణాటక మొత్తం మీద రాబిన్‌హుడ్ 20 లక్షల షేర్ రాబట్టింది. ఓవర్సీస్లో మాత్రం ఎలాంటి ఇంపాక్ట్ చూపించలేదు. టోటల్ డిజాస్టర్ కలెక్షన్సే నమోదైనాయి. జస్ట్ 55 లక్షల షేర్ మాత్రమే రాబట్టింది రాబిన్‌హుడ్ ఓవర్సీస్లో మాత్రం. ఇంకా టోటల్ వరల్డ్ వైడ్గా రాబిన్‌హుడ్ షేర్ 2,40,00,000 షేర్ మాత్రమే రాబట్టింది. 4,90,00,000 గ్రాస్ మాత్రమే రాబట్టింది. ఇది ప్రీ రిలీజ్ బిజినెస్కు డిజాస్టర్ కలెక్షన్ అనే చెప్పుకోవచ్చు. 27 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ మొదటి రోజు జస్ట్ 2,40,00,000 షేర్ అంటే ఇంకా రాబోయే పండుగ సెలవుల్లో బంపర్ కలెక్షన్స్, బ్రహ్మాండమైన కలెక్షన్స్ రాబడితేనే బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. లేకపోతే డిజాస్టర్ అనేది కన్ఫర్మ్. మైత్రి మూవీ సంస్థ పుష్ప వంటి తీసిన బ్యానరు ఇలాంటి ఓవర్సీస్లో కూడా ఎలాంటి ఇంపాక్ట్ చూపెట్టలేదంటే నితిన్ కెరీర్ అనేది టోటల్గా డౌన్ అప్ ఫాల్ అవుతూనే ఉన్నట్టు అర్థమైంది. కుర్ర హీరోలతోటి కూడా పోటీ పడలేక బుక్ మై షో కానీ ఆన్లైన్లో కానీ థియేటర్ దగ్గర కానీ రాబిన్‌హుడ్ మ్యాట్ కంపేర్ చేస్తే టోటల్ ఇంకా వైట్ వాష్ అయిపోయినట్టు కలెక్షన్స్ అయితే రాబిన్‌హుడ్ రాబట్టింది. ఇంకా మ్యాట్ మొదటి భాగం యూత్ బాగా నచ్చింది. మ్యాట్ 2 అనగానే యూత్ మాత్రం ఎగబడి ఫస్ట్ డే కలెక్షన్స్ టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ షాక్ అయ్యే రేంజ్లో ఎక్స్ట్రాడినరీ ఓపెనింగ్ సాధించింది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. అన్బిలీవబుల్ డే 1 ఓపెనింగ్స్ మ్యాట్ స్కోర్ అనేది ఓపెన్ అయింది. అలాంటి కలెక్షన్స్ నిన్న ఐమాక్స్ థియేటర్ దగ్గర కానీ మాస్ థియేటర్ల దగ్గర కానీ మల్టీప్లెక్స్లో కానీ యూత్ మాత్రం టెరిపిక్. ఎక్కడ చూసినా కానీ టాక్తో సంబంధం లేకుండా ఎంజాయ్ చేస్తున్నారు. నిన్న ఎక్స్ట్రాడినరీ ఈ రేంజ్ ఓపెనింగ్స్ తీసుకుంటారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదైతే. మొదటి భాగం షేర్ రాబట్టిన దాన్ని రెండో భాగం ఇప్పుడు మ్యాట్ 2 అయితే ఫస్ట్ డేలోనే లేపట్టేసింది షేర్. అంతటి కలెక్షన్స్ రాబట్టింది. ఇక నైజాంలో మ్యాట్ 2,75,00,000 షేర్ రాబట్టింది. అంటే రాబిన్‌హుడ్ ఫస్ట్ డే టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ కంటే ఓన్లీ నైజాంలోనే ఎక్కువ షేర్ రాబట్టింది మ్యాట్ 2. సీడెడ్ మొత్తం మీద 74 లక్షల షేర్ రాబట్టింది. ఈస్ట్ గోదావరి మొత్తం మీద 44 లక్షల షేర్ రాబట్టింది. వెస్ట్ గోదావరి 25 లక్షల షేర్ రాబట్టింది. గుంటూరులో మాత్రం దుమ్ము లేచిపోయింది. ఒక కుర్ర హీరోలు అసలు వాళ్ళు పేస్ ఎవరో ఇంకా కరెక్ట్ తెలియదు. గుంటూరులో 60 లక్షల షేర్ అంటే మామూలు రికార్డు కాదు. ఇది దిమ్మ తిరిగే రికార్డు. స్టార్ హీరోలకే వస్తుంటాయి, అప్పుడప్పుడు మీడియా నాని అలాంటి హీరోలకు వస్తుంటాయి. కానీ 60 లక్షల షేర్ రాబట్టింది గుంటూరులో. కృష్ణా డిస్టిక్ మొత్తం మీద 33 లక్షల షేర్ రాబట్టింది మ్యాట్ స్కోర్. ఒక రేంజ్ రికార్డ్ ఇది అయితే. ఇక నెల్లూరు మొత్తం మీద 22 లక్షల షేర్ రాబట్టింది. దుమ్ము దుమారం లేచిపోయింది. టోటల్ 2 తెలుగు రాష్ట్రాల్లో మ్యాట్ 6,10,00,000 షేర్ రాబట్టింది. అవుట్ స్టాండింగ్ రికార్డు. 6 కోట్ల దాకా షేర్ అంటే 20 కోట్ల బిజినెస్లో ఆల్మోస్ట్ 18 కోట్ల బిజినెస్లో ఆల్మోస్ట్ 45% రికవరీ చేసింది ఓన్లీ నైజాం నుంచి అయితే. ఇంకా గ్రాస్ 6,10,00,000 షేరు గ్రాస్ తీసుకుంటే 10,10,00,000 దాకా గ్రాస్ రాబట్టింది. ఎక్స్ట్రాడినరీ ఓపెనింగ్స్ మన 2 తెలుగు రాష్ట్రాలు అయితే మ్యాట్ స్కోర్. ఈ రోజు కూడా అడ్వాన్స్ బుకింగ్ అయితే ఎన్ని సినిమాలు ఉన్నా కానీ ఆన్లైన్ బుకింగ్ మాత్రం స్పష్టంగా రికార్డు స్థాయి బుకింగ్ కానొస్తూనే ఉంది. కర్ణాటక మొత్తం మీద 85 లక్షల షేర్ రాబట్టింది. ఓవర్సీస్లో మాత్రం ఈ రోజుతో 1 మిలియన్ కంప్లీట్ అయిపోతుంది. 3,65,00,000 షేర్ రాబట్టింది ఓన్లీ ఓవర్సీస్ నుంచే. నువ్వు మ్యాట్ 2 కంపేర్ చేస్తే అసలు ఓవర్సీస్ కలెక్షన్సే బెటర్ దెన్ ఉన్నాయి రాబిన్‌హుడ్ కంటే. అంటే అందుకే నేను కుర్ర హీరోలతోటి నితిన్కు చావు దెబ్బ ఫస్ట్ డే కలెక్షన్స్ అనేది అందుకే అన్న. ఈ రేంజ్ కలెక్షన్స్ అసలు మైత్రి మూవీ సంస్థ భారీ పబ్లిసిటీ చేసిండ్రు. రాబిన్‌హుడ్ అసలు డేవిడ్ వార్నర్ గెస్ట్ అపియరెన్స్ ఇవన్నీ ఎన్నో, శ్రీలీల డ్యాన్సు పర్ఫార్మెన్స్ అని ఊదరగొట్టారు. కానీ థియేటర్ల దగ్గర మాత్రం మొదటి రోజు ఎవ్వరు లేరు. వరల్డ్ వైడ్గా 10,10,00,000 దాకా షేర్ రాబట్టింది మన మ్యాట్ 2 అయితే. గ్రాస్ తీసుకుంటే 19,20,00,000 దాకా ఉంది. మూవీ టీం 20 కోట్ల గ్రాస్ ఓపెనింగ్ వచ్చిందని పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.
ఎక్స్ట్రాడినరీ చిన్న సినిమాలో ఈ రేంజ్ కలెక్షన్స్ అనేది ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. మన కోర్టు మూవీ కూడా బెస్ట్, కానీ దానికన్నా డబుల్ బెస్ట్ సాధించింది ఈ మూవీ. సీక్వెల్ అనేది రాబోయే సినిమాలో 100% సీక్వెల్కు క్రేజ్ పెరుగుతుంది. చాలా సినిమాలు ఉన్నాయి, మొదటి భాగానికంటే రెండో భాగంగా డబుల్ రేంజ్ కలెక్షన్ అంటే ప్రతి సినిమాకు క్రేజ్ పెరిగినట్టే ఈ సినిమా వరల్డ్ వైడ్గా 19,20,00,000 దాకా గ్రాసు, 10 కోట్లకు పైగా షేర్ అంటే ఎక్స్ట్రాడినరీ. ఆల్మోస్ట్ 50% మొదటి రోజే రికవరీ. ఈ రోజుతోటే బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. రేపు సండే ఉంది, మండే రోజు హాలిడే ఉంది. నాకు తెలిసి ఈ మ్యాట్ 2 అనేది 100 కోట్ల గ్రాస్ మూవీ కన్ఫర్మ్, నో డౌట్, దీంట్లో డౌటే లేదు. నితిన్ ఒక హీరోలను పొగుడుతూ ఒక హీరో వెనకబడితే మార్కెట్ క్రియేట్ అవ్వదు. నీది సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకోవాలంటే ఒక హీరో వెనకబడి పడితే నీకు క్రియేట్ అవ్వదు. ఎప్పటికీ నీకన్నా చిన్న తర్వాత వచ్చిన వాళ్ళు నాని, విజయ్ దేవరకొండ స్టార్డమ్ ఎక్కడ ఉంది? నువ్వు ఎప్పుడో జయం 25 ఏళ్ల క్రితం తీసిన జయం, నీ స్టార్డమ్ ఎక్కడ ఉంది గుర్తుంచుకోవాలి నితిన్. రాబోయే సినిమాలన్నా బెస్ట్ ఆఫ్ లక్. నాకు తెలిసి ఎక్కడ ఈ సెలవులలో కూడా రాబిన్వుడ్ ఎలాంటి కలెక్షన్స్, ఏమన్నా బెటర్ కలెక్షన్స్ సాధిస్తుందో లేదో డౌటే.